ఆయన గుడ్ మార్నింగ్. ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ లేచి ఎల్బీ నగర్ మార్కెట్కి అయితే వెళ్ళామన్నా. ఇక టమాటా రేట్ అయితే అమాంతం అయితే ఒకటేసారి అయితే పడిపోయింది. కేజీ అయితే 8 రూపాయలు అయితే పడుతుందన్న. ఈరోజైతే బాక్స్ అయితే 20 కేజీలు అయితే ఉంటుందన్న. ఆ రేట్ అయితే మనకైతే చాలా అంటే చాలా తక్కువ రేట్లు అయితే వస్తుంది. బాక్స్ అయితే 150 రూపాయలు అయితే పడుతుంది. ఇంకా బేరం ఆడితే మాత్రం ఇంకా తక్కువ అయితే వస్తుంది. కానీ మనం అయితే ఏం ఆడకుండా అయితే ఒక 3 బాక్సులు అయితే వేసుకోవడం అయితే జరిగిందన్న. ఇక ఈరోజు నేను అమావాస్య కాబట్టి అయితే అమాంతం అయితే రేటు దిగిపోయింది అయితే అన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. బెండకాయ అయితే కేజీ అయితే 20 రూపాయలు పడుతుందన్న. పోయిన వారం కన్నా ఈ వారం క్వాలిటీ అయితే పర్లేదని అయితే అనిపించింది. అందువల్ల మనం అయితే ఒక 60 కేజీలు అయితే బెండకాయ అయితే వేసుకోవడం అయితే జరిగిందన్న. అలానే ముందుకు పోతుంటే మనకైతే ఇది క్యారెట్ అయితే కనిపించిందన్న. క్యారెట్ అయితే ఫుల్ క్వాలిటీ అయితే ఉంది. కాకపోతే రేట్ అయితే కొద్దిగా అనిపించింది, రేట్ అయితే ఉందని 22 రూపాయలు అయితే చెప్తున్నారు అన్న వాళ్ళు అయితే. మాట్లాడితే మాత్రం ఒక 20 రూపాయలకు 21 రూపాయలకి అయితే వస్తారు. కానీ అయితే మనమైతే ఎన్నడేయలేదని అయితే స్కిప్ చేసి అయితే ముందుకు వెళ్ళిపోయామన్నా. దొండకాయ అయితే 15 రూపాయల కేజీ అయితే పడుతుందన్న. మనమైతే ఒక 50 కేజీల బస్సు అయితే వేసుకోవడం అయితే జరిగిందన్న. ఆ గోకరకాయ అయితే ఫుల్ క్వాలిటీ అయితే ఉందన్న. 30 రూపాయలు అయితే చెప్తున్నారు. ఫ్రెష్గా అయితే మార్నింగే తెంపామని చెప్తున్నారు. కానీ అదైతే నిన్న ఈవినింగ్ తెంపినది అయితే మనకి అర్థమైపోతుందన్న. ఈ అన్న వాళ్ళైతే మనకైతే రెగ్యులర్గా అయితే మార్కెట్కి వెళ్ళాలని అన్న వాళ్ళ కానైతే తీసుకుంటామన్నా. ఈ ఇద్దరు అన్న వాళ్ళైతే మనకైతే చాలా మంచిగా అయితే మాట్లాడతాడు. సామాన్య కూడా ఉంటాడు. సావి కూడా మనతోనైతే చాలా మంచిగా అయితే మాట్లాడడం అయితే జరుగుతుందన్న. మొత్తానికైతే మనమైతే ఈ వంకాయ తీసుకుందామైతే చాలాసేపు అయితే ట్రై అయితే చేశాను. కానీ మా ఆముండ అయితే ఇక వద్దు, అదైతే వంకాయ బాగాలేదు, 300 రూపాయలకి ఇచ్చినా కానీ మనం లాస్ అవుతామని అయితే చెప్పడం వల్ల అయితే మనమైతే బ్యాక్ స్టెప్ అయితే వేసి అన్న. మీకు అనిపిస్తుంది తెల్ల బస్తా మొత్తం కలిపి కూడా 300 రూపాయలకి అయితే ఇస్తానైతే చెప్పారు అన్న. అయితే చిక్కులు అయితే కొద్దిగా రేట్ అయితే పెరిగిందన్న. 40 రూపాయలు కేజీ అయితే పడుతుంది. కాకపోతే ఈ చిక్కులు అయితే కొద్దిగా క్వాలిటీ అయితే ఉందన్న. అందువల్ల అయితే 40 రూపాయలు అయితే పడుతుందంటే అన్న వాళ్ళు అయితే చెప్పడం అయితే జరిగింది. మనమైతే ఈరోజు అయితే మిర్చి అయితే వేసామన్న. మిర్చి అయితే 25 రూపాయలు వీటి అయితే ఒక 40 కేజీల బస్సు అయితే వేయడం అయితే జరిగిందన్న. పువ్వులు కూడా అడిగాము వేద్దామని అయితే, కానీ 12 పువ్వులు వచ్చేసి 300 రూపాయలు అయితే చెప్తున్నారు. చాలా రేట్ అయితే ఉన్నదన్న. పువ్వులు అయితే 12 పువ్వులు అంటే దాదాపు మనకి ఎక్కనైతే 32 రూపాయలు అయితే పడడం అయితే జరుగుతుందన్న. అందువల్ల అయితే మన పువ్వుల జోలికి అయితే పోలేదు. ఈ బీరకాయ అయితే లాస్ట్ వరకు అయితే వేద్దామని చూసాను. 25 రూపాయలు అయితే పడుతుందన్న. ఇక క్వాలిటీ అయితే కొద్దిగా అటు ఇటే ఉందని, కాకపోతే మనకు నడుస్తుందిలే అని అయితే 20 రూపాయలకి అడిగాం. కానీ అన్న వాళ్ళు అయితే మనకైతే రాదంటే రాదని అయితే చెప్పడం అయితే జరిగింది. మొత్తానికి అయితే బీరకాయ అయితే ఈరోజు అయితే 25 రూపాయలు అయితే రేట్ అయితే పలుకుతుంది మార్కెట్లో అయితే. ఇంకా అలానే ముందుకెళ్తే మనకైతే క్యాబేజ్ అయితే కనిపించిందన్న. క్యాబేజ్ అయితే 10 రూపాయల కేజీ అయితే పడుతుంది. కాకపోతే రేట్ అయితే మనం అయితే మాట్లాడుకుంటే 8 రూపాయలు 7 రూపాయలకి అయితే వస్తాను. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయన్న.